దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రభునేసు క్రీస్తు నామం పేరట కూడి ఉన్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైన రాత్రికాల సమయమందు ఈ లైవ్ కార్యక్రమము ద్వారా మిమ్మల్ని చేరుకోవడానికి దేవుడు అనుగ్రహించిన ఈ ప్రత్యేకమైన కృపను బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తూ ఈ లైవ్ కార్యక్రమాన్ని ప్రార్థనతో మనము ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొని ఏకీభవించాలని ప్రభునామములో మీకు మనవి చేస్తూ ఉన్నాం. ప్రార్థన. స్తోత్రము నాయన, మహాపరిశుద్ధుడును ఘనుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతివైన మా దేవ, సర్వోన్నతుడు అయిన మా రక్షకుడా, సకలాశీర్వాదములకు కారణభూతుడు అయిన మా విమోచకుడా, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు స్తోత్ర వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో మా ప్రభువా, ఈ ప్రత్యేకమైన రాత్రికాల సమయమందు మీ లేఖన భాగములో నుండి కొన్ని సంగతులు ధ్యానించటానికై ఈ లైవ్ కార్యక్రమాన్ని మొదలుపెట్టుచూ ఉంటుండగా మీరు మాతో మాట్లాడమని, మీ స్వరమును వినిపించుమని, ఈ కార్యక్రమం అంతటిని మీరే దీవించి ఆశీర్వదించుమని, కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ బిడ్డలను, వారి కుటుంబాలను ప్రత్యేకముగా మీరు ఆశీర్వదించి కృపలో వర్ధిల్లింప చేయమని యేసు నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునేసు క్రీస్తు నామం పేరట మరొకసారి మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఒక పాట పాడుకొని మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాము. ఉజ్జీవ కీర్తనలు పాటల పుస్తకంలో నుండి 49వ పాట పాడుకొని ప్రభు నామాన్ని మనం మహింపరచుదాం. స్తుతించెదను స్తుతించెదను నా యేసు ప్రభు కృతజ్ఞతతో అనుదినము స్తుతించెదను. ఉన్నత దేవుడు సర్వాధిపతియు ఊర్వి పరిపాలక, ఉన్నత దేవుడు సర్వాధిపతియు ఊర్వి పరిపాలక, ఉన్నతం విసర్జించి నన్ను వెదికిన ఉత్తమ స్నేహితుని, ఉన్నతం విసర్జించి నన్ను వెదకిన ఉత్తమ స్నేహితుని, ఉదయం సంధ్యా ఎల్లప్పుడును ఉత్సాహధ్వనితో పాడేదను. ఉదయం సంధ్యా ఎల్లప్పుడును ఉత్సాహధ్వనితో పాడేదను, స్తుతించెదను. పాపము క్షమించి రోగము బాపి భయమును తీర్చి, పాపము క్షమించి రోగము బాపి భయమును తీర్చి,
పవిత్రదాయక పవనమూర్తి పరిశుద్ధతనిచ్చిన పవిత్రదాయక పవనమూర్తి పరిశుద్ధతనిచ్చిన పరమా పదం శరణ్యమునకు పరమరాజ్య పుణ్యదేవా పరమపదం శరణ్యమునకు పరమరాజ్య పుణ్యదేవా స్తుతించెదను. సిలువనేతి శ్రమలు సహింప సేవకు పిలచిన సిలువనేతి శ్రమలు సహింప సేవకు పిలచిన స్నేహదర్శక వీరయోధ సంశయహరక స్నేహదర్శక వీరయోధ సంశయహరక శ్రమలు నిందా ఆకలి అయినా నీ స్నేహము నుండి ఎడబాపునా శ్రమలు నిందా ఆకలి అయినా నీ స్నేహము నుండి ఎడబాపునా స్తుతించెదను స్తుతించెదను నా యేసు ప్రభు కృతజ్ఞతతో అనుదినము స్తుతించెదను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ పాటలో 5 చరణాలు ఉన్నాయి. 2 చరణాలు విడిచిపెట్టి 3 చరణాలు పాడుకున్నాం. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథములో నుండి కొన్ని ప్రాముఖ్యమైన సంగతులను మనము ధ్యానించుదాము. దేవుని వాక్యము లూకా సువార్త మనకందరికీ తెలిసినటువంటి లేఖన భాగం ఇది. లూకా సువార్త 21వ అధ్యాయము 29వ వచన భాగాన్ని మనము చదువుకుందాం. పోయిన ఆదివారం కూడా ఇదే వచనం మీద కొన్ని సంగతులు ధ్యానించడం జరిగినది. ఇప్పుడు కూడా దీని మీదనే కొన్ని విషయాలు మనము ధ్యానించుదాం. లూకా సువార్త 21వ అధ్యాయము 29వ వచన భాగం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడుడి. అలాగే మత్తయి సువార్త 24వ అధ్యాయము 32వ వచన భాగము. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించున్నప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. మార్కు సువార్త 13వ అధ్యాయములో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఇదే విషయాన్ని చెప్పారు. 28వ వచన భాగములో అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానము నేర్చుకొనుడి. దాని కొమ్మ లేతదై
చిగురించున్నప్పుడు వసంతకాలము సమీపముగా ఉన్నదని మీకు తెలియను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరిశుద్ధుడు అయిన మా తండ్రి, చదువుబడిన ఈ లేఖన భాగములలో నుండి కొన్ని ఆత్మ సంబంధమైన సంగతులు మీరు ఏ ఉద్దేశ్యముతో మీ లేఖన భాగములో ఈ మాటలు వ్రాయించారో ఆ ఉద్దేశ్యము తేటగా స్పష్టముగా విశదీకరించదగినటువంటి మాటలు మాతో కూడిన బిడ్డలందరితో మాటలాడి బలపరచుమని యేసు నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువైన క్రీస్తు నామం పేరట మరొకసారి మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుని యొక్క లేఖన భాగములో మనము గమనించినట్లయితే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తలో యేసు క్రీస్తు ప్రభువారి దగ్గరకు ఆయన శిష్యులు వచ్చి ఆయనను అడిగినటువంటి ఒక 2 ప్రశ్నలకు సమాధానముగా ప్రభువైన యేసు క్రీస్తు వారు అనేకమైన సంగతులు మాట్లాడారు. ఆయన రాకడకు, ఈ యుగ సమాప్తికి సూచనలు ఏమి అని అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చాలా విషయాలు ఆయన రాకడ దినాలలో జరగబోయే సంగతులను ఆయన తెలియజెప్పి, ఆ తరువాత ఆయన శిష్యులకు ఇక్కడ చెప్పిన మాట ఏమంటే, అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనండి. దాని కొమ్మ ఇంకా లేతదై చిగురించున్నప్పుడు అంజూరపు చెట్టును చూసి నేర్చుకోవలసిన ఉపమానము ఎప్పుడు అని అంటే, దాని కొమ్మ ఇంకను లేతదై చిగురిస్తూ ఉన్నప్పుడు మనము తెలుసుకోవలసిన విషయం ఒకటి ఉన్నది. అదేమంటే వసంతకాలము సమీపముగా ఉన్నది. అది ఆల్రెడీ వారికి తెలుసు. కాలానుకూలముగా చెట్లలో వస్తున్నటువంటి మార్పులను బట్టి, అలాగే ఋతుక్రమమును బట్టి సమస్తము కూడా వారికి బాహాటముగా తెలుసు. అదే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఒక మర్మగర్భితమైనటువంటి సంగతి, మార్మికమైనటువంటి సంగతి అర్థము చేసుకోవడానికి, చాలా తేలికైన భాషలో అర్థము చేసుకోవడానికి, కంటికి కనబడుతున్నటువంటి వాటిని దృష్టాంతరములుగా చూపి యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని ఉపమానాలు చెప్పారు. ఉపమానము చాలా సింపుల్గా అర్థమవ్వడానికి అవకాశం ఉన్నది. కానీ దాని లోపల దేవుడు దాచి ఉంచినటువంటి ఉద్దేశ్యము చాలా లోతైనటువంటిది. ఆ ఉద్దేశ్యాన్ని మనం ఇక్కడ ధ్యానించవలసిన వారమై ఉన్నాం. ఏంటి ఆ ఉద్దేశ్యం అంటే, అంజూరపు చెట్టు అనేది ఇశ్రాయేలు జనాంగాన్ని సూచిస్తూ ఉన్నది. ఇశ్రాయేలు జనాంగం, ఇశ్రాయేలు దేశమును సూచిస్తూ ఉన్నది. ఇశ్రాయేలు దేశము, యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్న మాట ఏమంటే, అది చిగురిస్తుంది. కొమ్మ లేతదై చిగురిస్తూ ఉంది. అంటే బైబిల్ గ్రంథంలో మనము చూస్తే ఇశ్రాయేలు దేశము అనేది ఎండిపోయినది, అలాగే ముద్దయిపోయినది, నరకబడినటువంటి ముద్దగా అయిపోయినది. బైబిల్ గ్రంథంలో మనము చూస్తాము, ఇర్మియా గ్రంథములో దేవుడు పలుమార్లు చెప్పాడు, అలాగే యెహెజ్కేలు గ్రంథములో దేవుడు పలుమార్లు చెప్పాడు. ఆయన ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విరుద్ధముగా ప్రవర్తించిన ప్రతి సందర్భములో వారిని దేవుడు ఆ దేశము నుండి ఆయా దేశములకు చెరకు పంపిస్తూ వచ్చాడు.
అయితే యేసుక్రీస్తు ప్రభువారు క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు శరీరముతో ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చినప్పుడు వారు ఆయనను అంగీకరించలేదు సరిగదా. వాక్య భాగమును బట్టి మనము గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఏ ఉద్దేశముతో వచ్చాడో ఆ ఉద్దేశమును వాళ్ళు గ్రహించకుండా ఎన్ని రకములుగా యేసుక్రీస్తు ప్రభువారు బోధించినప్పటికీ, ఎన్ని రకములుగా ఆయన అద్భుత కార్యములు చేసినప్పటికీ, ఎన్ని రకములుగా ఆయన తన క్రియల ద్వారా తన సంకల్పమును యూదులకు తెలియపరచటానికి ఇష్టపడినప్పటికీ వారు ఆయనను గ్రహించలేదు, ఆయనను వారు అర్థం చేసుకోలేదు. ఆయన ఏమై ఉన్నాడు, ఎందుకు వచ్చాడు, ఆయన ఏం మాట్లాడుతున్నాడు అనే సంగతిని ఆలోచించటానికి కూడా వారు మనసు పెట్టలేదు. వారికి ఎప్పటికీ కూడా వారి మతమే వారికి ప్రాముఖ్యం అనుకున్నారు, వారి సాంప్రదాయములే వారికి ప్రాముఖ్యం అనుకున్నారు, వారి ఆచారములే వారికి ప్రాముఖ్యం అనుకున్నారు. దేవాలయముతో వారి సంబంధ బాంధవ్యమే చాలా ప్రముఖమైనదిగా వారు ఎంచి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉద్దేశాన్ని వాళ్ళు గుర్తించకుండా ఆయన ఆలోచన విధానాన్ని ఎంతమాత్రము వారు పసిగట్టకుండా యేసుక్రీస్తు ప్రభువారిని వ్యతిరేకించారు. అంగీకరించలేదు ఒకటి, రెండవది వ్యతిరేకించటం వరకు మాత్రమే సరిపెట్టలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువు మీద ద్వేషాన్ని వారు పెంచుకున్నారు. ఎంత ద్వేషము అనంటే యేసును సిలువ వేసే అంత ద్వేషాన్ని పెంచుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువారిని మరణమునకు అప్పగించాలి అన్నంత ద్వేషాన్ని ప్రభువు మీద వారు పెంచుకున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకు తెలుసు ఇలా జరుగుతుందని, ఎందుకంటే ఆయన తన లేఖన భాగములో ఆయన ఏమి చేయాలో ముందుగానే వ్రాయించాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేముతో మాట్లాడాడు. ఏమన్నాడంటే, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచూ ఉండినదానా అని మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు అంటే, కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకుంటుందో అలాగే నేను కూడా నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలని ఉంటిని కానీ మీరు వల్లకపోయారు అని అన్నాడు. ఆ తర్వాత ఇది మత్తయి సువార్త 23వ అధ్యాయం 37 వచ్చిన భాగంలో మాట్లాడారు. అలాగే లూకా సువార్తలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేమును గూర్చి మాట్లాడారు. 19వ అధ్యాయము లూకా సువార్త 19వ అధ్యాయం 41 వచ్చిన భాగాన్ని మనం చదివితే అక్కడ ఆయన పట్టణమును సమీపించినప్పుడు దానిని చూసి దాని విషయమై ఆయన ఏడ్చి ఏమన్నాడు అంటే, ఈ నీ దినమందైనా సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుంటే నీకు మేలు. ఇప్పుడు నీ కనులకు అవి మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి. ప్రభువు యెరూషలేమును గాని ఇశ్రాయేలు దేశమును గాని దర్శించిన కాలమును అది ఎరిగి ఉండలేదు. అందుచేత యేసుక్రీస్తు ప్రభువారిని ప్రభువుగా గుర్తించలేదు. వారు ఆయనను సిలువ వేయాలి అని అన్నారు. పిలాతు యేసుని విడుదల చేస్తాను అని అంటే వారు మాకు బరబ్బా కావాలి, యేసు మాకు అక్కరలేదు అని అన్నారు. అంతవరకు మాత్రమే కాదు, ఈ నిర్దోష రక్తము మీద ఈ ఈ ఈ నిరపరాధి రక్తమును చిందించిన పాపము నా మీద వండుకుండునుగాక అని తన చేతులు కడుక్కుంటే వారేమన్నారు అంటే, ఆ రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అని ఆ రక్తము యొక్క శాపాన్ని వారు తమ మీద వరకు మాత్రమే కాక వారి పిల్లల మీద కూడా వేసుకున్నారు. యేసుక్రీస్తుని సిలువకు అప్పగించారు. సిలువలో ఆయన మరణించాడు.
ఆయన రక్తధారల చేత ఆ భూమి కపాలమనబడినటువంటి స్థలము, గొల్గొతా పర్వతము, యెరూషలేము వీధి రక్తపు మరకల చేత అది తడవబడినది. యేసు క్రీస్తు ప్రభువారు మరణించాడు. ఆయన తాను చెప్పినట్టే మరణం ఆయనను బంధించినట్టు అసాధ్యము కాబట్టి మరణం ఆయనను బంధించి ఉంచలేకపోయినది. దేవునికి మహిమ కలుగునగాక. యేసు క్రీస్తు ప్రభువారు ఏం చేశారు అంటే, బైబిల్ గ్రంథములో మరణమును జయించి ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచాడు. మరణమును జయించిన వాడై మృత్యుంజయుడై తాను చెప్పినట్టుగానే 3వ దినమున ఆయన పునరుత్థానుడై తిరిగి లేచినట్టుగా దేవుని యొక్క లేఖన భాగములలో మనము చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు అందరూ చూస్తుండగా పరలోకానికి ఆరోహణమై 40 దినాలు భూమి మీద ఉండి పరలోకానికి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. పరలోకానికి ఆయన ఆరోహణమై వెళ్ళి తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఈ గొప్ప అనుభవము ఎంతో విశిష్టమైనటువంటిది. అయితే యూదులు ఇక్కడ విడువబడ్డారు. విడువబడినటువంటి యూదులు మేము బాగున్నామని అనుకుంటున్నటువంటి సందర్భములో బైబిల్ గ్రంథంలో మనము గమనించినట్లయితే యూదులు ఏమాత్రము కూడా ప్రశాంతముగా ఉండలేదు. అంజూరపు చెట్టు ఎండిపోయినది. మనం అంతకుముందు చెప్పుకున్నట్టుగా యేసుక్రీస్తు ప్రభువారు సమాధి నుండి తిరిగి లేచిన కొన్ని సంవత్సరాలకు, అనగా క్రీస్తు శకం 70వ సంవత్సరములో రోమా చక్రవర్తి అయిన టైటస్, ఇతడు క్రీస్తు శకం 70వ సంవత్సరం ఆగస్టు 5వ తేదీన యెరూషలేము మీదకు దండెత్తి యెరూషలేమును ఓడించి జయించి యెరూషలేములో ప్రజల ప్రాణములను తీసి వారి రక్తమును ఆ యెరూషలేము వీధులలో చిందించి గర్భిణీ స్త్రీల యొక్క గర్భములను కూడా చీల్చి పిండములను తీసి రాయికేసి కొట్టి యెరూషలేమును ధ్వంసము చేశాడు. అంతటితో సరిపెట్టకుండా అతడు యెరూషలేములో ఉన్నటువంటి యూదులను ఆయా దేశములకు చెరగొనిపోబడ్డారు. యెరూషలేములో ఉన్నటువంటి యూదులు ఆయా దేశములకు చెరలోనికి వెళ్ళిపోయారు. ఆ రోజున యూదులు ఆయా దేశముల యొక్క సంత వీధులలో గుంపులుగా వారిని గుంపులుగా చేర్చి వేలంపాటలకు వారిని అమ్మివేసేశారు. వారు ఆయా దేశములకు చెదిరి వెళ్ళిపోయారు. క్రీస్తు శకము 70వ సంవత్సరములో ఇశ్రాయేలు దేశమును యెరూషలేము పట్టణమును విడిచిపెట్టినటువంటి యూదులు ఆనాటి ప్రపంచములో ఉన్నటువంటి అనేక దేశములకు బానిసలుగాను, దాసులుగాను, పనివారుగాను గుంపులుగా అమ్మివేయబడ్డారు. ఎవరు ఏ దేశములో ఉన్నారో ఇంకొక గుంపు వారికి తెలియదు. వీరు ఏ దేశములో ఉన్నారో మరి ఒక గుంపు వారికి తెలియదు. వారు ఆయా దేశములకు చెదిరి వెళ్ళిపోయారు. పూర్తిగా ఇశ్రాయేలు దేశములో ఉన్నటువంటి యూదులందరూ కూడా పెళ్లగించబడ్డారు. ప్రపంచ దేశములకు వారు చెదిరి వెళ్ళిపోయారు. భయంకరమైనటువంటి స్థితిని వారు అనుభవించారు. అయితే ప్రేమ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, దయాదాక్షిణ్యములు కలిగినటువంటి దేవుడు, అబ్రహాముతో వాగ్దానము చేసినటువంటి దేవుడు తన వాగ్దానమును జ్ఞాపకం చేసుకున్నవాడై, అలాగే దావీదుతో దేవుడు చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నవాడై, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడు ప్రమాణము చేసినటువంటి దేవుడయ్యుండి, మరి దేవుడు కృప కలిగిన వాడు కాబట్టి వారికి దేవుడు కృపను విస్తరింపజేశాడు. ఆ కృపే ఇక్కడ మాట్లాడింది అంజూరపు చెట్టు మళ్ళీ చిగురిస్తుంది అని. అనగా ఇశ్రాయేలీయులు మళ్ళీ చిగురించే అవకాశము ఉన్నది. ఇశ్రాయేలు దేశము మళ్ళీ ఉనికిలోనికి వచ్చే అవకాశము ఉన్నది. అది వస్తుంది అనే సంగతిని యేసుక్రీస్తు ప్రభువారు ఉపమాన రీతిలో ముందుగానే చెప్పారు.
ఆయన శరీరముతో ఉన్నప్పుడే చెప్పాడు. ఇలాంటి పరిస్థితి వస్తుంది అనేది ఆయనకి తెలుసు. ఆ విషయాన్ని లూకాసు వార్త 19వ అధ్యాయము 43వ వచన భాగములో చెప్పారు. శత్రువు వస్తాడు, నీ చుట్టూ గట్టు కడతాడు, కట్టడి వేస్తాడు, ముట్టడి వేస్తాడు, అన్ని ప్రక్కలని అరికడతాడు, నీలో ఉన్న నీ పిల్లల్ని నేల కలుపుతాడు. ఇదంతా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. అదే ప్రభువు మళ్ళీ 21వ అధ్యాయములో చెప్పారు, అంజూరపు చెట్టు లేతదై చిగురిస్తుంది. అలాగే మత్తయి సువార్త 23వ అధ్యాయంలో చెప్పారు. అలాగే మార్కు సువార్త 13వ అధ్యాయంలో చెప్పారు, అంజూరపు చెట్టు చిగురిస్తుంది, కొమ్మ చిగురిస్తూ ఉన్నది. అది ఎలా చెప్పారు, అలాగే ఇశ్రాయేలు దేశము మళ్ళీ చిగురించేటువంటి అవకాశము ఉన్నది. అందుకోసమై దేవుడు తన ప్రవక్తల ద్వారా ముందుగా మాట్లాడాడు. ఇశ్రాయేలు దేశములో నుండి ప్రపంచములో ఉన్నటువంటి ఆయా దేశములకు వెళ్ళిపోయినటువంటి ఈ యొక్క యూదా జనాంగము, అలాగే ఇశ్రాయేలు 12 గోత్రముల వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు అనే సంగతిని తన ప్రవక్తల ద్వారా దేవుడు వ్రాయించాడు. తన ప్రవక్తల నోట దేవుడు పలికించిన సంగతి దేవుని లేఖన భాగాలలో మనం చూస్తున్నాం. వాక్య భాగాన్ని బట్టి మనం చూస్తే యెషయా గ్రంథం 11వ అధ్యాయము 11, 12 వచనాలలో కొన్ని మాటలు దేవుడు మాట్లాడాడు. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 11, 12 వచ్చిన భాగములు. ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అష్షూరులో నుండి, ఐగుప్తులో నుండి, పత్రోసులో నుండి, కూషులో నుండి, ఏలాములో నుండి, షీనారులో నుండి, హమాతులో నుండి, సముద్ర ద్వీపములలో నుండి విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చెయ్యి చాపును. జనములను పిలుచుటకు ఆయన ఒక ధ్వజమును నిలువబెట్టును. భ్రష్టులైపోయిన ఇశ్రాయేలులను పోగుచేయును. భూమి యొక్క 4 దిగంతముల నుండి చెదరిపోయిన యూదా వారిని సమకూర్చును. దేవుని యొక్క ప్రవచనం ఇది. ఇశ్రాయేలు ప్రజలు ఏ దేశములకు చెదిరిపోయి వెళ్ళారో వారందరినీ కూడా ఆయన సమకూరుస్తాడు. వారందరినీ కూడా విడిపించి రప్పించటానికి యెహోవా రెండవ మారు తన చెయ్యి చాపును. మొదటిసారి ఆయన చెయ్యి చాపాడు. బైబిల్ గ్రంథంలో కోరేషు ద్వారా దేవుడు ఇశ్రాయేలీయులు వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు. యూదా జనాంగము నెబుకద్రెజరు కాలంలో బబులోను చెరలోనికి వెళ్ళారు. చెరలోనికి వెళ్ళినటువంటి వీరు 70 సంవత్సరముల పాటు ఉన్నారు. ఇర్మియా చెప్పినట్టుగా 70 సంవత్సరాల కాలము బబులోను చెరలో ఉన్నారు. ఆ బబులోను అయిపోయిన తర్వాత మాదీయ పారసీకుల సామ్రాజ్యము వచ్చినది. ఆ సామ్రాజ్యాధినేత అయినటువంటి కోరేషు పరిపాలిస్తున్నటువంటి దినములలో ఆ మొదటి సంవత్సరములో వారందరూ కూడా తమ స్వదేశమునకు యూదులు వెళ్ళిపోవచ్చని ఆజ్ఞ ఇచ్చాడు. ఆ విషయం ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ఆజ్ఞ ఇచ్చినప్పుడు వారు తమ స్వదేశమునకు బయలుదేరి వెళ్ళిపోయారు. 3 గుంపులుగా వారు వెళ్ళారు. ఎజ్రా నాయకత్వములో ఒక గుంపు, జెరుబ్బాబెలు నాయకత్వములో 2వ గుంపు, నెహెమ్యా నాయకత్వములో 3వ గుంపు. ఏలాగు వారు 3 గుంపులుగా తమ స్వదేశమునకు వెళ్ళారు. అయితే అంత్య దినములలో రెండవ మారు దేవుడు తన చెయ్యిని చాపుతాడు. రెండవ మారు దేవుడు తన చేతిని చాపబోతూ ఉన్నాడు. అంత్య దినములలో ఇశ్రాయేలు ప్రజలందరినీ సమకూర్చడానికి, యూదా జనాంగమంతటిని సమకూర్చడానికి దేవుడు తన చేతిని చాపబోతున్నాడనే సంగతి తన ప్రవక్త ద్వారా దేవుడు ముందుగానే తెలియజెప్పాడు. అదే విధముగా ఇదే యెషయా గ్రంథము మనము 14వ అధ్యాయము 1 వచ్చిన భాగాన్ని మనం చదివితే ఇక్కడ కూడా కొన్ని సంగతులు రాయబడ్డాయి. ఏలయనగా యెహోవా యాకోబునందు జాలిపడును, ఇంకను ఇశ్రాయేలును ఏర్పరచుకొనును, వారిని స్వదేశములో నివసింపజేయును, పరదేశులు వారిని కలుసుకొందురు. ఆ తరువాత వారు యాకోబు కుటుంబమును హత్తుకొని యుందురు,
జనములు వారిని తీసుకుని వచ్చి వారి స్వదేశమున వారిని ప్రవేశపెట్టుదురు. ఇశ్రాయేలు వంశస్థులు యెహోవా దేశములో వారిని దాసులుగాను పనికత్తులుగాను స్వాధీనపరుచుకొందురు. వారు తమ్మును చెరలో పెట్టిన వారి చెరలో పెట్టి తమ్మును బాధించిన వారిని ఏలుదురు. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. యెహోవా యాకోబునందు జాలిపడును, ఇంకను ఇశ్రాయేలును ఏర్పరుచుకొనును. కృప వారి పట్ల ఉన్నది, దేవుని దయ వారి పట్ల ఉన్నది. సంపూర్ణముగా ఆయన నిర్మూలము చేయలేదు. ఆయన తన భక్తులతో చేసినటువంటి నిబంధనను జ్ఞాపకము చేసుకొని, పితరులతో దేవుడు చేసిన నిబంధనలు జ్ఞాపకము చేసుకొని, ఆయన వారి యందు జాలి పడుతున్నటువంటి దేవుడు. కాబట్టి దేవుడు వారిని రప్పించడానికి ఇష్టపడ్డాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయములో మనం గమనించినట్లయితే అక్కడ కూడా కొన్ని మాటలు వ్రాయబడ్డాయి. ఏమని వ్రాయబడ్డాయి అంటే, అయితే యాకోబు 1వ వచన భాగము నుండి, అయితే యాకోబు నిన్ను సృష్టించిన వాడుగు యెహోవా, ఇశ్రాయేలుని నిర్మించిన వాడు ఏలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, నీవు నా సొత్తు. నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యను నలుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలును దేవుడు విడిపించటానికి అనేకమైనటువంటి ప్రవచనాలు దేవుడు తెలియజెప్పాడు. అలాగే ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము 14వ వచన భాగంలో మనము గమనించినట్లయితే అక్కడ దేవుడు ఇలాగూ మాట్లాడుతూ ఉన్నాడు. 14-15 వచనాలు. యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నేను వారి పితరులకిచ్చిన దేశమునకు వారిని మరలా రప్పించెదను గనుక రాబో దినములలో ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలును రప్పించిన యెహోవా జీవము తోడని ఇక మీదట అనక, ఉత్తర దేశములో నుండి ఆయన వారిని తరిమిన దేశములన్నిటిలో నుండి ఇశ్రాయేలును రప్పించిన యెహోవా జీవము తోడని జనులు ప్రమాణము చేయుదురు. వాక్య భాగంలో రాయబడింది, ఉత్తర దేశములో నుండి ఆయన వారిని తరిమిన దేశములన్నిటిలో నుండి ఇశ్రాయేలీయులను రప్పించిన యెహోవా. ఆయన ఏ ఏ దేశములకు వారిని తరిమారో అన్ని దేశములలో నుండి వారిని రప్పిస్తాడు. అన్ని దేశములలో నుండి వారిని రప్పిస్తూ ఉన్నాడు. ఏ దేశములో కూడా యూదా జనాంగము కానీ ఇశ్రాయేలు జనాంగము కానీ మిగల్చబడకుండా ఆయా దేశములలో నుండి వారిని రప్పిస్తానని వాగ్దానము చేశాడు. 23వ అధ్యాయము 3వ వచన భాగము కూడా మనం చదివితే అక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను వాటిని తోలివేసిన దేశములన్నిటిలో నుండి నా గొర్రెల శేషమును సమకూర్చి తమ దొడ్లకు వారిని రప్పించెదను. అవి అభివృద్ధి పొంది విస్తరించును. నేను వాటిని తోలివేసిన దేశములన్నిటిలో నుండి, ఏ ఏ దేశములకు దేవుడు తోలివేశాడో ఆ దేశములన్నిటిలో నుండి, ఆ యొక్క ప్రదేశములన్నిటిలో నుండి దేవుడు వారిని తిరిగి రప్పిస్తాను అని చెప్తున్నాడు. దేవుడు వారిని తిరిగి రప్పించే దేవుడు. మనము గమనించినట్లయితే అనేకమైన మాటలు రాయబడ్డాయి. పర్టికులర్గా 8వ వచన భాగంలో మరి ఇంకొక మాట రాయబడింది, ఉత్తర దేశములో నుండి నేను వారిని చెదరగొట్టిన దేశములన్నిటిలో నుండి వారిని రప్పించిన యెహోవానగు నా తోడని ప్రమాణము చేతురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఉత్తర దేశములో నుండి నేను వారిని చెదరగొట్టిన దేశములన్నిటిలో నుండి. మరి ఇదే మాట మళ్ళీ రెండవసారి దేవుడు మాట్లాడుతున్నాడు. 16వ అధ్యాయం 14వ వచనం రాయబడింది. అలాగే 23వ అధ్యాయం 8వ వచనంలో కూడా
వ్రాయబడినట్లుగా దేవుని లేఖన భాగములలో మనము చూస్తూ ఉన్నాం. అలాగే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము మనము 8 నుండి 10 వచనాల వరకు మనం చదివితే అక్కడ కూడా దేవుడు మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఉత్తర దేశములో నుండి నేను వారిని రప్పించుచున్నాను. గ్రుడ్డి వారినేమి, కుంటి వారినేమి, గర్భిణీలనేమి, ప్రసవించు స్త్రీలనేమి భూ దిగంతముల నుండి అందరినీ సమకూర్చుచున్నాను. మహాసంగమై వారిక్కడికి తిరిగి వచ్చెదరు. వారు ఏడ్చుచూ వచ్చెదరు. వారు నన్ను ప్రార్థించుండగా నేను వారిని నడిపించుదును. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువలేదు వారు నడిపించుదును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా? ఇలా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు తన ప్రజలను రప్పించు దేవుడు. అలాగే యెహెజ్కేలు గ్రంథంలో కూడా దేవుడు తన ప్రజలను తిరిగి రప్పిస్తానని వాగ్దానం చేస్తున్నటువంటి దేవుడై ఉన్నాడు. 11వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయము 17వ వచన భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏమని రాయబడిందంటే, కాగా నీవు ఈ మాట ప్రకటింపుము, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆయా జనముల మధ్య నుండి నేను మిమ్మును సమకూర్చి మీరు చెదరగొట్టబడిన దేశములలో నుండి మిమ్మల్ని రప్పించి ఇశ్రాయేలు దేశమును మీ వశము చేసేదను. దేవుడు చెబుతున్నాడు, మీరు చెదరగొట్టబడిన దేశములలో నుండి మిమ్మల్ని రప్పించి ఇశ్రాయేలు దేశమును మీ వశము చేసేదను. ఎంత గొప్ప ప్రేమ కలిగిన దేవుడో! ఈ వాగ్దానము ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది కేవలము బబులోనులో నుండి రప్పించటం వరకు మాత్రమే పరిమితమైనది కాదు. బబులోనుకు చెరగా వెళ్ళినటువంటి వారు యూదా జనాంగము. ఇశ్రాయేలు దేశము 2 భాగములుగా విభాగించబడినది. ఉత్తర సామ్రాజ్యము, దక్షిణ సామ్రాజ్యం. ఉత్తర దేశములో 10 గోత్రముల వారు ఉన్నారు, దానిని ఇశ్రాయేలు అని అన్నారు. దక్షిణ ప్రాంతంలో 2 గోత్రముల వారు ఉన్నారు, దానిని యూదా అని అన్నారు. యూదా సామ్రాజ్యం. అయితే యూదా వారిని, ఇశ్రాయేలు వారిని అందరినీ కూడా సమకూరుస్తానంటున్నాడు దేవుడు. ఇక్కడ బబులోనులో నుండి సమకూర్చబడిన వారు కోరేషు ఆజ్ఞ ప్రకారముగా యూదా వారు మాత్రమే. కానీ ఇక్కడ సమకూర్చబడుతున్నటువంటి వారు ఇశ్రాయేలీలందరూ అందరూ వస్తున్నారు. ఏ ఏ దేశములకు వెళ్ళారో వారందరూ తిరిగి వస్తూ ఉన్నారు. ఇదే యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయము 34 వచన భాగంలో కూడా కొన్ని మాటలు వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరియు నేను రౌద్రము కుమ్మరించుచు బాహుబలముతోనూ చాచిన చేతితోనూ మిమ్మును చెదరగొట్టిన ఆయా దేశములలో నుండి, జనములలో నుండి నేను మిమ్మును సమకూర్చి జనములున్న అరణ్యములోనికి మిమ్మును రప్పించి అక్కడ ముఖాముఖిగా మీతో వ్యాజ్యమాడేదను. ఇదే యెహోవా వాక్కు. దేవుడు ఏమంటున్నాడంటే, చాచిన చేతితోను బాహుబలముతోను మిమ్మును చెదరగొట్టిన ఆయా దేశములలో నుండి, జనములలో నుండి మిమ్మును సమకూర్చి. దేవుడు సమకూరుస్తున్నాడు. దేవుడు సమకూరుస్తూ ఉన్నాడు. ఆ తర్వాత 41 వచ్చిన భాగం, జనములలో నుండి నేను మిమ్మును రప్పించున్నప్పుడు, మిమ్మును చెదరగొట్టిన ఆయా దేశములలో నుండి మిమ్మును సమకూర్చున్నప్పుడు పరిమళ ధూపముగా మిమ్మును అంగీకరించెదను. పరిమళ ధూపముగా అంగీకరించెదను. దేవుడు వారిని సమకూర్చున్నప్పుడు దేవుడు వారిని అంగీకరిస్తాను అని చెబుతున్నాడు. ఆ తర్వాత అన్యజనుల ఎదుట మీ మధ్యను నన్ను నేను పరిశుద్ధపరుచుకుందును. ఈ సమస్త దేశముల ఎదుట
దేవుడు తను తాను పరిశుద్ధపరుచుకుంటున్నాడు తన ప్రజలను తిరిగి రప్పించుట ద్వారా. 42వ వచన భాగం, మీ పితరులకు ఇచ్చేదనని నేను ప్రమాణపూర్వకముగా చెప్పిన దేశమును, అనగా ఇశ్రాయేలుల దేశమునకు నేను మిమ్మల్ని రప్పించినప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకొందురు. ఆయనే రప్పించే దేవుడు, ఆయనే రప్పించే దేవుడు. 34వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథములో దేవుడు మాట్లాడుతూ ఇలా అన్నాడు. 34వ అధ్యాయము 11వ వచన భాగము, ప్రభువైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెదికి వాటిని కనుగొందును. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరులు వాటిని వెదుకున్నట్లు నేను నా గొర్రెలను వెదికి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయినో అక్కడ నుండి నేను వాటిని తప్పించి ఆయా జనములలో నుండి వాటిని తోలుకొని వచ్చి ఆయా దేశములలో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశములోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల యొద్దను దేశమందున్న సకలమైన కాపురస్తుల స్థలమందును వాటిని మేపెదను. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు కాపరి అయ్యుండి గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరి వెతుకుతాడు కదా, అలాగే దేవుడు వెతికి మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయి, మబ్బు కమ్మినప్పుడు, చీకటి కమ్మినప్పుడు, పాపము కమ్మినప్పుడు అవి ఎక్కడెక్కడికి చెదిరిపోయాయో, ఏ దేశములకు వెళ్ళిపోయాయో ఆయా దేశములో వాళ్ళందరిని వెదికి దేవుడు రప్పిస్తాను అని చెప్పాడు. ఎంత గొప్ప ప్రేమ కలిగిన దేవుడో. 36వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథమే 36వ అధ్యాయము 24వ వచన భాగములో దేవుడు ఇలా అన్నాడు, నేను అన్యజనులలో నుండి మిమ్మల్ని తోలుకొని ఆయా దేశములలో నుండి సమకూర్చి మీ స్వదేశములోనికి మిమ్మల్ని రప్పించెదను. దేవుడు మాట్లాడుతున్నాడు. నేను అన్యజనులలో నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశములలో నుండి మిమ్మల్ని సమకూర్చి మీ స్వదేశములోనికి మిమ్మల్ని రప్పించెదను. దేవుడు రప్పిస్తానని వాగ్దానం చేశాడు. ఇలా ప్రవక్తల ద్వారా, యెషయా ప్రవక్త ద్వారాను, ఇర్మియా ప్రవక్త ద్వారాను, యెహెజ్కేలు ప్రవక్త ద్వారాను, ఆమోసు ప్రవక్త ద్వారాను, యోవేలు ప్రవక్త ద్వారాను, అలాగే హోషేయ ద్వారాను ఇశ్రాయేలు ప్రజలను, యూదా జనాంగమును, ఇంకా ఎంతోమంది ప్రవక్తల ద్వారా తిరిగి రప్పిస్తాను అని దేవుడు వాగ్దానము చేశాడు. తిరిగి రప్పిస్తాను అని దేవుడు సెలవిచ్చాడు. ప్రేమ కలిగిన దేవుడు ఆయన క్రీస్తుగా ఈ లోకానికి వచ్చి యూదుల మధ్య, తన స్వకీయుల మధ్య ఆయన సంచరించినటువంటి దినములలో వారు ఆయనను తెలుసుకొనలేదు, వారు ఆయనను అంగీకరించలేదు, సరిగదా తృణీకరించారు, పగ పెంచుకున్నారు. అయినా ఆయన ప్రేమ కలిగిన దేవుడి కదా. ఆయన అంజూరపు చెట్టు మళ్ళీ చిగురిస్తుంది అని చెప్పాడు. అంజూరపు చెట్టు చిగురిస్తుంది అని చెప్పినట్టు యూదా జనాంగము, ఇశ్రాయేలు జనాంగము మళ్ళీ చిగురిస్తూ ఉన్నది. మనము గమనించినట్లయితే క్రీస్తు శకము 70వ సంవత్సరములో ఆ దేశము నుండి ప్రపంచ దేశములకు చెదిరిపోయి వెళ్ళిపోయిన యూదులు 1948వ సంవత్సరం వరకు వారు అధికారపూర్వకముగా తమ స్వదేశమునకు రాలేకపోయారు. అధికారపూర్వకముగా తమ స్వదేశమునకు వారు రాలేకపోయారు. వారు ప్రపంచ దేశములలో, ఆయా దేశములలో వారు బానిసలుగా ఉన్నారు, చెరగొనిపోబడ్డారు. కఠినమైనటువంటి శ్రమానుభవానికి వారు గురి అయ్యారు, తిరస్కారమునకు గురి అయ్యారు, తృణీకరించబడ్డారు,
అవమానపరచబడ్డారు. అనేకమైనటువంటి స్థలములలో యూదులు చంపబడ్డారు. మనకు తెలిసి హిట్లర్ యూదులను ఊచకోత కోయించిన సందర్భాలు తెలుసు. భయంకరమైనటువంటి వధకు వారు గురి అయిపోయారు. అనేకమైనటువంటి శ్రమల గుండా వారు బయలుదేరి వెళ్ళారు. ఈ రోజున ప్రపంచంలో మనము చూస్తే ప్రతి దేశములో, దాదాపుగా ప్రతి దేశములో, ప్రతి జనాంగములో యూదులు కఠినమైనటువంటి శ్రమలను అనుభవించారు. మోషేకు దేవుడు చూపించాడు నిర్గమాకాండము 3వ అధ్యాయములో, పొద మండుచుండెను కానీ కాలిపోలేదు అనే పదాన్ని మనం చూస్తున్నాం. పొద మండుచూ ఉన్నది కానీ కాలిపోలేదు. ఇశ్రాయేలు జనాంగము ప్రపంచ దేశములలో అగ్ని వంటి శ్రమలను ఎదుర్కొన్నది. మండుచూ ఉన్నది కానీ జనాంగము చావలేదు, వారు లయము చేయబడలేదు, వారు శేషముగానే ఉన్నారు. జనాంగములు లయమైపోలేదు. మండుచూ ఉన్నది పొద కానీ కాలిపోలేదు. ప్రపంచ దేశములో యూదులు పొందినన్ని శ్రమలు ఎవరు కూడా పొందలేదు. ఇశ్రాయేలు జనాంగం అనుభవించినన్ని శ్రమలు ఎవరు కూడా అనుభవించలేదు. వారు వెళ్ళినటువంటి భయంకరమైనటువంటి మార్గము గుండా ఎవరు కూడా వెళ్ళలేదు. అయినా వారు నేటికి సజీవముగా ఉన్నారు. బైబిల్ గ్రంథము నిజము, సత్యం అనడానికి ఒక సింపుల్ సమాధానం చెప్పారు ఒక గొప్ప మేధావి. ఏమన్నారు అంటే యూదులు. ఎందుకంటే ఏ యూదుల గురించి బైబిల్ మాట్లాడిందో, ఏ యూదులను ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దేశంలో ఉన్న నాయకులు కఠినమైన శ్రమలకు గురి చేశారో ఆ యూదులు నేటికి కూడా సజీవముగా ఉన్నారు. నేటికి కూడా సజీవముగా ఉన్నారు వారు. ఆ జనాంగము ఇంకా ఉన్నది. అది చిగురిస్తూ ఉన్నది. మనకు తెలిసి 1948వ సంవత్సరము మే నెల 14వ తేదీన అంటే రేపు, ఇవాళ మే 13వ తేదీ, రేపు వారికి స్వాతంత్ర్యం వచ్చినటువంటి రోజు. వారికి స్వాతంత్ర్యము వచ్చినది 1947వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినది. 1948వ సంవత్సరం మే నెల 14వ తేదీన ఇస్రాయేలు దేశము స్వతంత్ర దేశముగా, అధికారపూర్వకముగా, స్వేచ్ఛ స్వాతంత్ర్యము కలిగిన దేశముగా లెక్కలలోనికి వచ్చింది. అప్పటి వరకు వారు కఠినమైన బానిసత్వాన్ని అనుభవిస్తూనే ఉన్నారు. వారికి స్వాతంత్రం వచ్చిన తరువాత వారు ఆయా దేశముల నుండి వచ్చారు. దేవుని లేఖన భాగాలలో మనం చూస్తాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయములో దేవుడు వారిని రప్పించే విధానమును ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా దేవుడు మాట్లాడాడు. 43వ అధ్యాయము 43వ అధ్యాయము 6వ వచన భాగములో దేవుడు ఇక్కడ 5-6 వచనాలలో దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే వాక్యములో మనం చూస్తున్నాము. భయపడకుము, నేను నీకు దేవుడనై ఉన్నాను. తూర్పు నుండి నీ సంతానమును తెప్పించెదను, పడమటు నుండి నిన్ను సమకూర్చి రప్పించెదను. అప్పగింపుమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను, బెగబట్టవద్దని దక్షిణ దిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను. దూరము నుండి నా కుమారులను, బూదిగంతముల నుండి నా కుమార్తెలను తెప్పించుము. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము. దేవునికి మహిమ కలుగునుగాక.
వాక్య భాగములలో మనము చూస్తున్నాము, ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు జనాంగముతో మాట్లాడుతున్నాడు, యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. 43వ అధ్యాయం 1వ వచనం, అయితే యాకోబు అని సంబోధించాడు, ఇశ్రాయేలు అని సంబోధించాడు. ఏమంటున్నాడంటే భయపడవద్దు. 5వ వచన భాగంలో, నీవు భయపడకము, నేను నీకు తోడయ్యున్నాను, తూర్పు నుండి నీ సంతానమును రప్పించదను, పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించదను, అప్పగింపుమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను, బెగబట్టవద్దని దక్షిణ దిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను. ఏంటి దేవుడు మాట్లాడే మాటలు ఇవి? ఏం మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ? దిక్కులను గూర్చి ప్రస్తావిస్తున్నాడు దేవుడు. తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణం. తూర్పు నుండేమో సంతానము రప్పిస్తానన్నాడు, పడమటి నుండి సమకూర్చి రప్పిస్తానన్నాడు, అప్పగించు అని ఉత్తర దిక్కులకు దేవుడు చెబుతాడంట, ఆజ్ఞ ఇస్తాడంట. అప్పగించు అని ఉత్తర దిక్కుతో దేవుడు మాట్లాడతాడు. దక్షిణ దిక్కుదైతేనేమో దేవుడు అంటున్నాడు బిగబట్టవద్దు, ఒకవేళ నీవు బిగబడతావేమో బిగబట్టవద్దు అని చెప్తాడంట దేవుడు. దూరము నుండి నా కుమారులను, భూ దిగంతముల నుండి నా కుమార్తెలను తెప్పించుము. దేవుడు మాట్లాడుతున్నాడు. ఆశ్చర్యకరమైన సంగతులు. తూర్పు నుండి నీ సంతానము, భయపడవద్దు, ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను. పడమటి నుండి సమకూర్చటం. ఇదంతా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. అయితే యూదులు ప్రపంచ దేశములలో అనేకమైన దేశములకు వారు చెదిరి వెళ్ళిపోయారు. అనేకమైనటువంటి ప్రాంతములకు వారు చెదిరిపోయి వెళ్ళిపోయారు. భూదిగంతాల వరకు వెళ్ళిపోయారు. ఎవరు ఎక్కడున్నారో తెలియదు. ఆయా దేశాలలో ఉన్నటువంటి యూదులను తెలుసుకోవడం కష్టతరముగా ఉన్నటువంటి పరిస్థితులు. చరిత్ర చాలా అద్భుతమైనటువంటిది. అన్నిటినీ మనము చెప్పుకోవడానికి సమయము చాలదు, కానీ చరిత్ర చాలా అద్భుతమైనటువంటిది. ప్రపంచ దేశములలో ఉన్నటువంటి అనేకమైనటువంటి దేశాలకు యూదులు, ఇశ్రాయేలులు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినటువంటి వీళ్లను ఏ దిక్కులలో విడివిడిగా దేశములతో దేవుడు మాట్లాడకుండా ఏ దిక్కులలో ఉన్నారో ఆ దిక్కులను ప్రస్తావిస్తూ ఆ దిక్కులలో ఉన్నటువంటి దేశములలో ఉన్న వారిని దేవుడు ఎలా రప్పిస్తాడో స్పష్టంగా ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు అంటే, తూర్పు నుండి నీ సంతానమును తెప్పించదను. తూర్పున హంగేరి అనే దేశము ఉన్నది. హంగేరి అనే దేశము ఉన్నది. ఆ దేశము నుండి దేవుడు 8,000 మందిని తిరిగి రప్పించాడు. ఇండియా దేశము కూడా తూర్పునే ఉన్నది. చైనా దేశము కూడా తూర్పునే ఉన్నది. ఇలాగా ఆయా దేశములలో ఉన్నటువంటి యూదులను దేవుడు స్వేచ్ఛగా వారిని రప్పించాడు. పడమటి నుండి నేను నిన్ను సమకూర్చెదను అని దేవుడు అన్నాడు. సమకూర్చి రప్పించెదను అని అన్నాడు దేవుడు. పడమటి నుండి నేను నిన్ను సమకూర్చి రప్పించెదను. పడమర లిబియా దేశము ఉన్నది, ఈజిప్ట్ దేశం ఉన్నది, అల్జీరియా దేశం ఉన్నది, అమెరికా సంయుక్త రాష్ట్రములు ఉన్నాయి, బ్రిటన్ ఉన్నది. ఈ ఆయా దేశముల నుండి దేవుడు సమకూర్చాడు. ముందు యూదులందరినీ కూడా ఆయన సమకూర్చాడు. ఆయా దేశములో ఉన్నటువంటి యూదులందరినీ కూడా దేవుడు ముందు సమకూర్చి ఆ తరువాత వారిని రప్పించాడు. పడమటి నుండి దేవుడు రప్పించినటువంటి వాడై ఉన్నాడు. ఆ తర్వాత దేవుడు ఉత్తర దిక్కుతో మాట్లాడాడు. అప్పగించాలి అని దేవుడు మాట్లాడాడు. ఐరోపా ఖండములో యూదులు ఉన్నారు. వారు కఠినమైనటువంటి బానిసత్వాన్ని అనుభవిస్తూ ఉన్నారు.
వారు త్వరగా రాలేదు. వారిని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు ఆయా దేశముల వారు. అయితే ఉత్తర దిక్కునకు దేవుడు ఏమని ఆజ్ఞాపించాడు అంటే అప్పగించమని దేవుడు దిక్కులతో మాట్లాడుతున్నాడు. యుగోస్లేవియా, టర్కీ, బల్గేరియా ఆయా దేశముల నుండి యూదులు బయలుదేరి వచ్చారు. వారికి దేవుడు చెప్పాడు అప్పగించాలి అని. ఆయా దేశముల నుండి యుగోస్లేవియా నుండి 20,000 మంది వచ్చారు. టర్కీ నుండి 30,000 మంది వచ్చారు. బల్గేరియా నుండి 36,000 మంది వచ్చారు. ఐరోపా ఖండము ఉత్తర దిక్కున ఉన్నది. దేవుడు వారిని రప్పించాడు. ఆశ్చర్యకరమైన దేవుడు, అద్భుత కార్యములు చేసే దేవుడు, నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్న దేవుడు, ఆయన భూమి ఆకాశములు గతించవచ్చు కానీ నా మాటలు గతించు అని చెప్పినటువంటి దేవుడు వారిని రప్పించాడు. ఆ తర్వాత దక్షిణ దిక్కునకు దేవుడు ఆజ్ఞాపించాడు. ఏమని చెప్పాడు అంటే బిగబట్టవద్దు అని చెప్పాడు దేవుడు. దక్షిణ దిక్కునకు చెప్పబడిన యమన్ అనే దేశము నుండి, లిబియా నుండి, ఇరాక్ నుండి, ఆయా దేశముల నుండి వారు బయలుదేరి వచ్చారు. వారందరూ కూడా బయలుదేరి రావడాన్ని దేవుని యొక్క లేఖన భాగములలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయా దేశము నుండి వాళ్ళు బయలుదేరి వచ్చారు. యమన్ ఈ ప్రాంతము నుండి అనేక మంది బయలుదేరి వచ్చారు. యమన్ ప్రాంతంలో యూదులు దాదాపుగా 140,000 మంది ప్రజలు ఉన్నారు. వారు కఠినమైనటువంటి స్థితిలో ఉన్నారు, హీనమైన స్థితిలో ఉన్నారు. వారు అణగద్రొక్కబడినటువంటి వారుగా ఉన్నారు, అవమానాల పాలుగా ఉన్నారు. ఏ దేశాలలో వీరు ఉన్నారు? ఆ దేశములలో ఉన్నటువంటి యూదులు చాలా తక్కువగా చూడబడ్డారు. వారి వీధులలో, అనగా ఆ స్వదేశానికి చెందినటువంటి ప్రజల వీధులలో యూదులు వారు స్వతంత్రంగా తిరగడానికి లేదు. స్థానికులైన వారి ఇళ్ల కంటే యూదుల ఇళ్ళు ఎత్తుగా కట్టుకోవడానికి వీలు లేదు. వారు గుర్రముల మీద ప్రయాణం చేస్తే వీళ్ళు గుర్రాల మీద ప్రయాణం చేయడానికి వీలు లేదు. వారు చాలా తక్కువగా చూడబడినటువంటి వారుగా చూస్తూ ఉన్నాం. ప్రపంచంలో మరి ఇక్కడ నుండి వారు బయలుదేరి వచ్చే విధానము చాలా అద్భుతమైనటువంటిది. ఆశ్చర్యకరముగా మరి యమన్ ప్రాంతము నుండి, దక్షిణ దిక్కు నుండి వారు బయలుదేరి ఏడెన్ అనేటువంటి ప్రాంతంలోనికి, పట్టణంలోనికి వచ్చినప్పుడు అక్కడ నుండి వారు విమానాల మీద తమ స్వదేశానికి వచ్చారు. ఏమన్నాడు దేవుడు? పక్షిరాజు తన రెక్కల మీద మోసినట్లుగా నా జనులను నేను మోస్తానని చెప్పినట్టు అక్కడి నుండి దేవుడు విమానాల మీద తన ప్రజలను తోడుకుని వచ్చాడు. దేవుని వాక్య భాగములో ఇక్కడ వ్రాయబడింది కదా, యెషయా గ్రంథంలోనే మనం చూస్తాం. దేవుడు తన ప్రజలను గూర్చి, ఆయన వారిని రప్పిస్తున్నటువంటి విధానమును గూర్చి తన లేఖన భాగములో ఆయన ఇలా చెప్పాడు. ఏమన్నాడు అంటే, ఎగయు గువ్వల వలెను తమ స్వదేశమునకు వచ్చుచున్న వీరెవరు అని ఇశ్రాయేలు ప్రజల యొక్క తిరుగు ప్రయాణమును గూర్చి చెప్పబడినట్టుగా దేవుని యొక్క లేఖన భాగములో మనము స్పష్టముగా చూస్తూ ఉన్నాం. వాళ్ళు బయలుదేరి వస్తూ ఉన్నారు. గువ్వల వలెను వారు విమానాల మీద తమ 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 స్వదేశములకు, ఏ దేశములకు వాళ్ళు చెదిరి వెళ్ళిపోయారో ఆయా దేశముల నుండి వారు తిరిగి వస్తున్నటువంటి
అనుభవము స్పష్టముగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. 60వ అధ్యాయము యెషయా గ్రంథం 8 వచ్చిన భాగం. మేఘము వలెను ఎగయు గువ్వల వలెను గూళ్లకు ఎగసి వచ్చు వీరు ఎవరు? గూళ్లకు తిరిగి వస్తూ ఉన్నారు. మేఘము వలెను ఎగయు గువ్వల వలెను. గువ్వ 2 రెక్కలు చాచి ఎగురుతూ ఉన్నట్టు మేఘముల వలె మేఘాల మీద వారు వచ్చేసారు. విమానములలో వారు ప్రయాణిస్తూ వచ్చారు. బిగబట్టవద్దని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు దక్షిణ దిక్కునకు. దక్షిణ దిక్కులో ఉన్నటువంటి దేశముల వారు వారిని బిగబట్టారు, రానియకుండా. వారిని పంపడానికి ఇష్టపడలేదు. పంపడానికి వారు ఎంత మాత్రము కూడా ఇష్టపడలేదు. అయితే ఆశ్చర్యకరముగా దేవుడు వారిని తమ స్వదేశానికి తీసుకుని వచ్చారు. మరి ముఖ్యంగా దక్షిణ దిక్కులో ఉన్నటువంటి దేశములలో, ఇథియోపియా దేశములో 40,000 మంది యూదులు ఉంటే వారిని పంపించటానికి ఇష్టపడలేదు. వారిని పంపడానికి నిరాకరించారు. వారు వెళ్ళాలి అని అనుకుంటే వారిని వెళ్ళనీయకుండా ఆటంకపరిచారు, అభ్యంతరపరిచారు. ఆశ్చర్యకరముగా 1985వ సంవత్సరం జనవరి నెలలో ఇథియోపియా దేశము నుండి 25,000 మంది విమానాలలో సమకూర్చబడ్డారు. ఆశ్చర్యకరమైన సంగతి ఏమంటే వారిని పంపించడం ఇష్టం లేక వారిని బిగబట్టినప్పుడు, దక్షిణ దిక్కున్నటువంటి ఇథియోపియా దేశంలో ఉన్నటువంటి యూదులను వారు వెళ్ళనీయకుండా ఆ దేశస్తులు బిగబట్టినప్పుడు ఇశ్రాయేలులో ఒక ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ మోజెస్ అని దాని పేరు. ఆపరేషన్ మోజెస్, మనము దానిని యూట్యూబ్లో కూడా సెర్చ్ చేయొచ్చు, స్పష్టంగా మనకు తెలుస్తుంది. ఆ ఆపరేషన్ మోజెస్ అనే దాన్ని నిర్వహించినప్పుడు ఆ నిర్వహించినటువంటి దానిలో 25,000 మందిని ఒక్కసారిగా వీళ్ళు ఇశ్రాయేలులు వెళ్ళడం, యూదులను సమకూర్చడం, 25,000 మంది ప్రజలను తీసుకొచ్చేయటం జరిగినది 1985వ సంవత్సరంలో. దాని పేరు ఆపరేషన్ మోజెస్. ఆ తర్వాత ఇంకా 15,000 మంది మిగల్చబడ్డారు. 15,000 మందిని మిగల్చబడినటువంటి యూదులను తీసుకుని రావడానికి మరి ఇంకొక ఆపరేషన్ నిర్వహించింది ఇజ్రాయెల్ దేశం. దాని పేరు ఆపరేషన్ సాల్మన్. 1991వ సంవత్సరం మే నెలలో మిగిలినటువంటి ఇశ్రాయేలు ప్రజలను, అలాగే ఇక్కడ కూడా వారు విస్తరిస్తూ వచ్చినట్టుగా దేవుని లేఖన భాగాలలో మనం చూస్తున్నాం. ఇశ్రాయేలులు ఎట్టకేలకు తమ స్వదేశానికి వారు బయలుదేరి వచ్చినట్టుగా దేవుని లేఖన భాగాలలో మనం చూస్తూ ఉన్నాం. తూర్పు నుండి దేవుడు వారిని రప్పిస్తానన్నాడు కదా. తూర్పు నుండి దేవుడు వారిని రప్పిస్తానని దేవుడు వాగ్దానము చేశాడు కదా. తూర్పున ఇండియా దేశం ఉన్నది, చైనా ఉన్నది, జపాన్ ఉన్నది. ఇలాగ దేవుడు ఆయా దేశము నుండి వారిని రప్పించాడు. అప్పగింపుమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞాయిస్తానన్నాడు కదా దేవుడు. అప్పగించాలి అని చెప్పాడు కదా. నువ్వు వదిలిపెట్టేయాలి నా ప్రజలు, నా జనులను. అయితే అప్పగించలేదు. ఏ దేశమైతే ఉత్తర దిక్కున ఉన్నదో, ఉత్తర దిక్కున ఉన్న ఈ దేశము వారిని వదిలిపెట్టలేదు. ఒక దేశం, రష్యా దేశం. ఆ దేశమున్నటువంటి యూదులను పంపడానికి వారు అంగీకరించలేదు, ఇష్టపడలేదు. అప్పగింపుము అని దేవుడు దేశానికి సెలవిచ్చాడు. ఆ కాలంలో అనగా 1990వ సంవత్సరంలో రష్యా అధ్యక్షుడైనటువంటి గోర్బచ్యవ్, రష్యా ప్రధానమంత్రి అయిన గోర్బచ్యవ్ ఇశ్రాయేలులు, యూదులు తమ దేశానికి వెళ్ళవచ్చునని అనుమతినిచ్చాడు. కోరేష్ ఏ విధముగా తమ దేశమునకు వెళ్ళిపోమని ఇశ్రాయేలు జనాంగమునకు సెలవిచ్చాడో అలాగే వీరికి కూడా సెలవిచ్చారు. వారు బయలుదేరి తమ స్వదేశమునకు వచ్చినట్టుగా 1990వ సంవత్సరంలో చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్య భాగాలలో మనం చూస్తూ ఉన్నాం. అంజూరపు చెట్టు చిగురించినది, అది ఒక దేశముగా ఏర్పడినది. దానికి కొమ్మ వచ్చినది, దానికి ఆకులు వచ్చాయి, అది లేతదైనది, చిగురించినది. లేతగా యూదులు ఆయా దేశం నుండి వస్తున్నప్పుడు బైబిల్ గ్రంథంలో మనము చదివిన ప్రకారము అది అప్పుడప్పుడే చిగురిస్తూ ఉన్నప్పుడు
చుట్టూ ఉన్నటువంటి ఇజ్రాయేలు దేశమునకు చుట్టూ ఉన్నటువంటి శత్రు దేశమైనటువంటి అరబ్బు దేశములు వారు యూదా దేశము మీద ఇశ్రాయేలుల మీద యుద్ధమును ప్రకటించారు. యుద్ధము చేసి వారిని ఎలాగైనా సరే నిర్మూలన చేయాలనుకున్నారు. ఆ యుద్ధములలో ప్రసిద్ధి చెందినటువంటి యుద్ధము, చరిత్రలో చెప్పుకోదగినటువంటి పెద్ద యుద్ధము, అది 1967వ సంవత్సరంలో జరిగినది. 1967వ సంవత్సరంలో భయంకరమైనటువంటి యుద్ధము జరిగినది. కేవలము 6 దినాలు ఈ యుద్ధము జరిగినది. ఈ 6 దినముల యుద్ధములో ఇశ్రాయేలు జనాంగమునకు నష్టము కలిగించాలనుకున్నారు. కానీ ఇశ్రాయేలు జనాంగము వారి స్వాధీనములో లేనటువంటి అనేకమైనటువంటి ప్రాంతములను వారు స్వాధీనపరుచుకొనగలిగారు. అనేకమైనటువంటి ప్రాంతములను వారు మళ్ళీ తిరిగి స్వాధీనము చేసుకొనగలిగినట్లుగా దేవుని యొక్క లేఖన భాగములలో మనం చూస్తూ ఉన్నాం. అంతవరకు మాత్రమే కాదు, కానీ యూదా దేశములోనికి వచ్చినటువంటి యూదులు, ఆయా ప్రాంతముల నుండి చెదిరి వచ్చినటువంటి యూదులు వారు ఏం చేశారు అంటే తమ దేశములో వారి భాషను కూడా వారు పునరుద్ధరించుకొనగలిగారు. హెబ్రీ భాషను వారు పునరుద్ధరించినట్టుగా మనము చరిత్రలో చూస్తూ ఉన్నాం. హెబ్రీ భాష అంతరించిపోయినది. వారు ఏ ఏ దేశములకు వెళ్ళిపోయారో ఆయా దేశముల యొక్క భాషను వారు నేర్చుకున్నారు. ఆయా దేశముల యొక్క లాంగ్వేజెస్, వారి సంస్కృతిని వారు అనుభవిస్తూ వచ్చారు. అయితే కాలక్రమములో ఏమైందంటే వారు తమ యొక్క దేశములో వారి పితరుల భాష అయినటువంటి హెబ్రీ భాషను వాళ్ళు తిరిగి పునరుద్ధరించుకొనగలిగినట్లుగా దేవుని యొక్క లేఖన భాగములలో మనము చూస్తూ ఉన్నాం. చరిత్రలో మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చరిత్రలో మనము చూస్తూ ఉన్నాం. వారి పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ప్రణాళిక, వారి పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ఆలోచన విధానము నెరవేర్చబడినట్లుగా దేవుని లేఖన భాగాలలో మనం చూస్తూ ఉన్నాం. ఈలాగున చెదిరిపోయినటువంటి ఈ యొక్క ఇశ్రాయేలు జనాంగము, ప్రపంచ దేశములకు చెదిరి వెళ్ళిపోయినటువంటి దేవుని పిల్లలు అందరూ కూడా సమకూర్చబడ్డారు. వారికి స్వాతంత్ర్యము వచ్చినది. వారు ఒక దేశముగా అయ్యారు. వారు ఒక దేశం అవటమే కాదు, ఈనాడు ప్రపంచములో చాలా విశేషమైనటువంటి దేశముగా ఆ దేశము పరిగణించబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇజ్రాయేలు దేశము వైపు ప్రపంచము ఎదురు చూస్తూ ఉన్నటువంటి దినాలలో మనం జీవిస్తూ ఉన్నాం. దాని యొక్క శక్తి, దాని యొక్క ఉనికిని అది చాటించుకుంటూ ఉన్నది. చుట్టూ అనేకమైనటువంటి శత్రు దేశములు ఉన్నప్పటికీ కూడా ఆ శత్రు దేశములను బట్టి బలహీనపరచబడకుండా ఆ శత్రు దేశములు ఉన్న ఆ విధానమునే దాని బలముగా అలంకరించుకొని శక్తిగా మార్చుకొని తమ యొక్క ఉనికిని శక్తివంతముగా ఈ లోకములో, ఈ ప్రపంచములో ఇజ్రాయేలు దేశము చాటిస్తూ ఉన్నది. ఈ రోజున మనం చూస్తే ఇజ్రాయేలు దేశములో ప్రతి వ్యక్తి ఒక గొప్ప మేధావి. మనం ఈ రోజున చాలామంది సైంటిస్టులు మనం చూస్తున్నాం. వారు ఎక్కువ శాతం ప్రజలు యూదా జనాంగానికి, ఇజ్రాయేలు జనాంగానికి చెందినవారు. అనేకమంది నోబెల్ గ్రహీతలను మనం, నోబెల్ బహుమతి పొందినటువంటి వారిని మనం చూస్తున్నాం. వారిలో అతి ఎక్కువ మంది ఇజ్రాయేలు దేశానికి, యూదా జనాంగమునకు చెందినటువంటి వారు. అనేకమైనటువంటి వాటిని కనిపెట్టారు. ఇప్పుడు మనం వాడేటువంటివి ఎన్నో మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కనిపెట్టారు. ఈ కనిపెట్టబడినటువంటివన్నీ కూడా ఎక్కువ శాతము యూదుల వలన కనిపెట్టబడ్డాయి, ఇశ్రాయేలీల వలన కనిపెట్టబడ్డాయి. వారు ప్రతి దానిని చాలా నిశ్చితముగా పరిశీలన చేసినటువంటి వారు తమ ఉనికిని చాటుకోవడం మాత్రమే కాకుండా ప్రపంచానికి నేర్పించే పనిలో ఉన్నారు. ప్రపంచానికి అనేకమైన సంగతులు నేర్పించే పనిలో ఉన్నారు. అంజురపు చెట్టును చూసి నేర్చుకోమన్నాడు కదా దేవుడు. ఈ రోజున ప్రపంచం నేర్చుకుంటూ ఉన్నది. డ్రిప్ ఇరిగేషన్ అనేది ఇశ్రాయేలు జాతి స్టార్ట్ చేసినది. ఈ రోజున ప్రపంచమంతా ఆ ఇరిగేషన్ చేస్తూ ఉన్నది. సూర్యుని నుండి మనము విద్యుత్ శక్తిని పొందవచ్చు అనే సంగతిని ఇజ్రాయేలులు కనిపెట్టారు. ఈ రోజున ప్రపంచము దానిని నేర్చుకుంటూ ఉన్నది, తెలుసుకుంటూ ఉన్నది. మోటరోలా కంపెనీ ఇజ్రాయేల్ దేశంలో మొట్టమొదటి సెల్ ఫోన్ దానిని అక్కడ ప్రవేశపెట్టారు.
ఈ రోజున ప్రపంచమంతా దానిని అనుభవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే ఇంకా ఎన్నెన్నో సంగతులు ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. ఈ కరోనా వైరస్కి యాంటీబాడీస్ కూడా ఇజ్రాయేలులు కనిపెట్టారు. మరి ఈ మధ్య ఒక ఆయన చెబుతూ ఉన్నాడు, ఇజ్రాయేలులకు ఎంత నాలెడ్జ్, ఎంత జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది, ఇంత విశేషమైనటువంటి ఈ పరిజ్ఞానం వీరికి ఎక్కడి నుండి వచ్చింది అని ప్రపంచం ఆశ్చర్యపోయేటట్టుగా, మేధావులు ఆశ్చర్యపోయేటట్టుగా అనేకమైనటువంటి వాటిని వాళ్ళు కనిపెట్టుచూ ఉన్నారు. ఈ కరోనా వైరస్కు సంబంధించిన యాంటీబాడీస్ను కూడా వాళ్ళు కనిపెట్టే విధానంలో ప్రపంచము నివ్వెరపోతూ ఉన్నదని మనం చూస్తూ ఉన్నాం. వారు నిలబడి ఉండడానికి ఉనికిని మాత్రమే కాదు, కానీ ఈ రోజున ప్రపంచమునకు వాళ్ళు నేర్పిస్తూ ఉన్నారు, ప్రపంచమునకు వారు పరిచయం చేస్తూ ఉన్నారు. అనేకమైనటువంటి వాటిని వారు కలిగి ఉండటమే కాదు, కానీ వారు ఒక అద్భుతమైన శక్తి గల దేశముగా వారు ఎదగటం మాత్రమే కాదు, కానీ ఈ రోజున వారు ఏం చేస్తున్నారు అంటే ప్రపంచానికి మార్గాన్ని చూపిస్తూ ఉన్నారు. దేవుని వాక్య భాగంలో ప్రభు చెప్పారు, యూదులు తిరిగి వస్తారు. మనకు పాట ఉంది కదా, రండి రండి యేసుని యొద్దకు అనే పాట మనకందరికీ బాగా పరిచయమైన పాట, చాలా పురాతనమైన పాట. ఏమని ఇక్కడ చెప్పారు, రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు అని పాడారు పెద్దలు. తర్వాత ఏమని చెప్పారు అంటే, యూదులు తిరిగి వస్తూ ఉన్నారు, ప్రవచనములు నెరవేరుతూ ఉన్నాయి, ప్రవచనాలు నెరవేరుతూ ఉన్నాయి. అనేకమైనటువంటి ప్రవచనాలు నెరవేర్చబడుతూ ఉన్నాయి. రండి రండి యేసుని యొద్దకు ప్రయాసపడి భారం మోయువారలారా, ప్రభుని చెంతకు పరుగిడి వేగమే. కరువు రణము మరణము చూచి కలుగదు మారు మనసు, ప్రవచనములు సంపూర్ణములాయెను, యూదులు తిరిగి వచ్చియున్నారు, యూదులు తిరిగి వచ్చుచున్నారు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రవచనములు సంపూర్ణములాయెను, యూదులు తిరిగి వచ్చారు కొంతమంది, ఇంకా వస్తూ ఉన్నారు. ఆయా దేశములలో మిగిలినటువంటి యూదులు రావాలి. వారు వస్తూ ఉన్నప్పుడు, లేఖనములు నెరవేర్చబడుతున్నప్పుడు తెలుసుకోవాలి, ఆయన ద్వారమున ఉన్నాడు, ప్రభు ద్వారమున ఉన్నాడు. ఎన్నో ప్రవచనములు నెరవేర్చబడ్డాయి, ప్రభు సమీపముగా ఉన్నాడని తెలుసుకోవాలి. అవును ప్రియులారా, ప్రభు సమీపముగా ఉన్న దినాలలో మనం బ్రతుకుతున్నాం. ఆయన వస్తాడు, మేఘారుడే రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు సంఘము ఎత్తబడగలిగినట్లుగా, ఎత్తబడే గుంపులో పరిశుద్ధులుగా మీరు ఉండండి. ఒకవైపు చూడండి, అంజూరపు చెట్టును నేర్చుకోనండి. ప్రపంచము నేర్చుకుంటుంది, నేర్పిస్తూనే ఉన్నది ప్రపంచానికి. అంజూరపు చెట్టు అనగా ఇశ్రాయేలు దేశము ఇంకా ఎంత నేర్పిస్తాదో తెలియదు, కానీ నేర్పిస్తూనే ఉంటుంది. అయితే మనము మర్చిపోకూడని సంగతి ఏంటంటే, ప్రభువు రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు ఎత్తబడడానికి మన జీవితములను ఆయుత్తపరుచుకోవాలి, సిద్ధపరచుకోవాలి. అలాంటి సిద్ధపాటుతో మనము ముందుకు సాగి వెళదాం. అలాంటి కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉన్న వాక్యాన్ని పునర్విమర్శ చేసుకొని ప్రార్థించుకుందాం. లేఖనములు ఎన్నో నెరవేర్చబడుతూ ఉన్నాయి, ఇంకా నెరవేర్చబడవలసినవి కూడా నెరవేర్చబడతాయి. ప్రభు రాకడ కూడా నెరవేర్చబడుతుంది. సిద్ధపడదాం, ప్రార్థించుకుందాం. ప్రేమగల పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మీకు వందనాలు. మీరిచ్చిన ఈ లేఖన భాగములు మా అందరి హృదయాలలో ఫలించున్నట్లుగా సహాయం దయచేయండి. యూదులు తిరిగి వస్తూ ఉన్నారు, లేఖనములు ప్రవచనములు నెరవేర్చబడుతున్నాయి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు మీరిచ్చిన వాగ్దానములు నెరవేర్చబడుతున్నాయి.
కృపగలిగిన దేవుడు అని శేషమును మీరు తిరిగి రప్పిస్తూ ఉన్న దేవుడు. మీ గొప్ప కార్యములను విశదీకరిస్తూ ఉన్నారు. మేము నమ్మి మీరు ఆకడ కొరకు సిద్ధపడే భాగ్యమును కూడిన బిడ్డలందరికీ అనుగ్రహించమని, ఎవరైనా బలహీనులు ఉంటే మీరు బలపరచండి, కృంగిన వారిని మీరు లేవనెత్తి రోగులను స్వస్థపరిచి అద్భుతములు చేసి ఆశీర్వదింప చేయమని యేసు నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు రక్షకుడైన ప్రభువైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సన్నిధి, సమాధానం మనకు నాయన సన్నిధిని ప్రార్థించ సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.